సీఎం జగన్ బస్ యాత్ర 20వ రోజుకు చేరింది. కాసేపట్లో ఉమ్మడి విశాఖ జిల్లాలోని చిన్నయ్యపాలెం నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. చిన్నయ్యపాలెం నుంచి పినగాడి జంక్షన్, లక్ష్మీపురం, వేపగుంటకు చేరుకుంటారు ముఖ్యమంత్రి. వేపగుంటలో భోజన విరామం తీసుకుంటారు. లంచ్ తర్వాత గోపాలపట్నం, ఎన్ఏడి జంక్షన్, కంచరపాలెం, అక్కయ్యపాలెం, వెంకోజీపాలెంకి వెళ్తారు సీఎం జగన్. ఆ తర్వాత హనుమంతువాక మీదుగా ఎండాడ వరకు బస్ యాత్ర కొనసాగుతుంది. నిన్న అనకాపల్లిలో జగన్ సభకు వచ్చిన స్పందనకు మించి ఇవాళ విశాఖ జిల్లాలో ఉంటుంది అంటున్నారు మంత్రి అమర్నాథ్. విశాఖ జిల్లాలోని అన్ని సీట్లను వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక్క విశాఖ నగరంలోని అభివృద్ధి పనుల కోసం 3,000 కోట్లు ఖర్చు చేశామన్నారు. పెత్తందారులపై యుద్ధానికి ప్రజలు సిద్ధంగా ఉండాలన్నారు సీఎం జగన్. చంద్రబాబు తన మీద రాళ్లు వేయమని చెబుతున్నారని, చంద్రబాబు దత్తపుత్రుడి ఎజెండా ఇదే అని అన్నారు జగన్. తనను కొట్టడానికి, హాని చేయడానికి వాళ్లకు అధికారం కావాలట అని నిన్న చింతపాలెం సభలో కామెంట్ చేశారు. చంద్రబాబు తనను బచ్చా అని అంటున్నారని, దీంతో కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు గుర్తొస్తున్నారని కామెంట్ చేశారు జగన్. హనుమంతుడిని బచ్చా అనుకున్న రావణుడు గుర్తొస్తున్నారని అన్నారు. ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లకు హీరోలు బచ్చాల్లానే కనిపిస్తారన్నారు జగన్. పొత్తుల కోసం ఎందుకు ఎగబడుతున్నారని కూటమి నేతల్ని ప్రశ్నించారు సీఎం జగన్. 10 మందిని ఎందుకు పోగేసుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనకు తోడు దేవుడు, కోట్ల మంది పేదలు ఉన్నారని తెలిపారు. తనపై పోటీ చేయడానికి చంద్రబాబు ఒక్కడికి ధైర్యం లేదా అని ప్రశ్నించారు. గతంలో ఎప్పుడైనా వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూశారా అని ప్రశ్నించారు సీఎం జగన్. వృద్ధులకు 1వ తేదీనే ఇంటికి పెన్షన్ వస్తోందని, గతంలో అమ్మఒడి లాంటి పథకం చూశారా అని ప్రజలను ప్రశ్నించారు. 2,70,00,000 మంది మహిళల ఖాతాల్లో అమ్మఒడి డబ్బులు జమ చేశామన్నారు. సీఎం జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాల్ని ప్రజలు ప్రశంసిస్తున్నారు. అమ్మ ఒడి ద్వారా చాలా మంది లబ్ధి పొందారని చెబుతున్నారు పండ్ల వ్యాపారులు. 4 ఏళ్లు ఆపకుండా అమ్మ ఒడి డబ్బులు వచ్చాయని చెబుతున్నారు. నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు రావడం తనకు బాగా నచ్చిందన్నారు గొల్లపులకు చెందిన ఒక పండ్ల వ్యాపారి.